ఏమైందో హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ గురించి న్యాయవాదులతో చర్చించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికి కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. మిత్రులారా, నిన్న ఏసీబీ పిలిచిండు ఎంక్వైరీకి రమ్మని. అడ్వకేట్ లేదు నేను ఓనని చెప్పిండు ఒకటి. ఇక రెండోది, ఆ గ్రీన్కో కంపెనీ వాళ్ళు 40 కోట్లు ఈయన అకౌంట్లు ఇచ్చిండు కేటీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి బాండ్లు ఇచ్చిండట. ఆ సంగతి అడిగా నీకే పిలిచిర్రు. మళ్ళీ పబ్లిక్ బాయ్స్ ఎవరైనా సొమ్మురా ఇట్లా ఈ తిరిగి నాశనం బట్టి ఇచ్చిర్రు. హరీశ్వరరావు అందుకే అంటారు లంబుకి అకలు గుట్టినమేరైతే. మీరు నీతి నిజాయితీగా ఉంటే పోయి మాట్లాడిపోర్రి, కోట్లలో చెప్పుర్రి, ఏసీపీకి చెప్పుర్రి అంతనా.